నుంచి 9 వరకు. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది. కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ బైబిల్ మూసి నా వైపు చూడండి. ఇది మిక్కిలి విలువైన సమయము. దేవుడు మనం వెంటనే పరలోకానికి వెళ్ళగానే మనల్ని వివాహం చేసుకోవడం. వివాహం ఎవరు చేసుకుంటాడంటే, ఈ భూలోకంలో ఏ సంఘమైతే దేవుని కొరకు దేవుడు పెట్టిన ఆ యొక్క క్రమశిక్షణలో, ఆ యొక్క నిబంధనలలో ఎవరైతే నీతిగా నిజాయితీగా జీవిస్తారో వారిని దేవుడు వధువు సంఘంగా ఎన్నుకుంటాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం నీతిగా జీవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీకు తెలియదు, ఆత్మీయంగా దేవుడు మనము ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఆత్మలో ఆయన మనల్ని అలంకరింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా 40 రోజులు ఫాస్టింగ్ చేయాలి. 40 రోజులు ఓకే. 40 రోజులు మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు మీ మోకాళ్ళు ఏమైపోతాయి? ఆ ప్రార్థన ముగిసేటప్పుడు మోకాళ్ళు ప్రకాశించిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నేను 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లయిపోయానంటే చాలా చల్లగా ఎర్రగా మారిపోతూ ఉంటాం. దేవునితో మనం గడిపినప్పుడు మన మొఖాలు ఏమైపోతాయి? ప్రకాశించి పోతూ ఉంటాయి. మనం చనిపోగానే వెంటనే దేవుడు పెళ్లి చేసుకోడు కానీ మనము ఎక్కడికి వెళ్తాము? వెయిటింగ్ హాల్లోకి వెళ్తాం. ఈ వెయిటింగ్ హాల్ అనగా ఏంటి? పరదేశు. చెప్పని అందరూ ఏంటి? పరదేశు. ఈ పరదేశంలోకి వెళ్ళినప్పుడు మనము ఏం చేస్తాము? సమయం కోసం మనము వెయిటింగ్ చేయటమే ఇక మన డ్యూటీ. హల్లెలూయా. ఈ భూలోకంలో క్రీస్తు కొరకు పడిన శ్రమలు, క్రీస్తు కొరకు అనుభవించిన నిందలు, యేసయ్య కోసము భరించిన ప్రతి కష్టాలన్నీ అక్కడ ఏమైపోతాయి? ప్రశాంతంగా అయిపోతూ ఉంటాయి. ఈరోజు కష్టాలు ఎవరికి వస్తాయి చెప్పండి? బ్రతుకున్న మనుషులకే వస్తాయి కానీ చచ్చిన వాళ్ళకి రాలేరు. ఇది నిజం. బతుకున్న మనిషికి ఇంటి ఎంతలు కట్టాలి, పిల్లలు చదివేయాలి, భార్య చూడాలి, భర్తను చూడాలి, అప్పులు సమస్యలు వస్తే ప్రతిదీ ఫేస్ చేస్తూ ఉండాలి. అదే అప్పు చేసి చనిపోయిన నలుగురుగా ఎవరు నలుగురు. ఉదాహరణకి మా నాయనమ్మ దాంట్లో నేను చెప్తాను. మా నాయనమ్మ బతుకున్నప్పుడు బ్యాంకులో అకౌంట్ నా మీద ఎవరికైనా కట్టలేదు. మరి ఆ డబ్బులు బయటికి తీసుకుని రావాలి. ఎట్లా తేవాలంటే దానికి కష్టాలు పడ్డాం. నేను అనుకున్నా మా నాన్న చనిపోయి హాయిగా దేవుడిగా ఉంటే బతుకున్నాం, నేను మాత్రం కష్టాలు అనుభవించాలా అనిపించింది. దానికి డెత్ సర్టిఫికేట్ కావాలి. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని సచివాలయం అప్లై చేయాలి. అప్లై చేసిన ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ దాన్ని నోటరీ చేయించి మళ్ళీ దానిని లాయర్ సంతకాలకు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన ఆ పేపర్స్ అన్నిటిని మళ్ళీ బ్యాంకులోకి ఇచ్చి మరి అందులో చిన్న మిస్టేక్స్ కూడా ఉండకుండా కరెక్షన్ చేసి అందులో ఉన్న డబ్బులు మొత్తం బయటికి రావడం జరిగింది. ఇదంతా చేసేసరికి తన ప్రాణం తోకకొచ్చి ఎందుకుగా ఆయన జీవితం అనిపించింది. చేసినంతమే దేవం. ఈ లోకంలో మనమందరము
బతుకున్నంత ఊరికి మన కష్టాలు బాధలు అనుభవిస్తాం, కానీ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? పరదేశుకి వెళ్తాము. హల్లెలూయా. మనము పరదేశుకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా పరలోకానికి ప్రవేశించాం. అర్థమవుతుందా? పరలోకానికి మనము ఎక్కడ ప్రవేశిస్తామంటే ఈ వెయిటింగ్ హాల్, పరదేశంలోనికి మనము ప్రవేశిస్తాం. ఈ పెళ్లి రోజు ఏం జరుగుతుందంటే దేవుని మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ దేవుని చూసినప్పుడు మనము ఏడుస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఆయన వెళ్ళి హత్తుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఆయన పాదాలు పెట్టుకొని గోజాడే వాళ్ళు ఉంటారు. మహా సంతోషం. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూలోకంలో నువ్వు జీవించిన ఆ నీతిని బట్టి, ఆ యథార్థతను బట్టి ఆయన కొన్ని గిఫ్ట్ని ఇస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థించినప్పుడు ఆత్మలో ఆయన నీకు ఒక బొమ్మను వేసి వెళ్ళిపోతాడు. అది నీకు తెలియదు. నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన మనకి ఇప్పుడు లోకంలో ఏ విధంగా చవలు ముక్కుపొట్టలు, హారాలు, నక్లీస్ ఇలాంటి గాజులు వేసుకుంటున్నామో వాటిని ఆయన ఏం చేస్తాడు? నీకు స్పిరిచువల్ గా అలంకరింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనకు అసలు పౌరుషత్వం ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో లేదు, కానీ మన పౌరుషత్వం ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం దాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమిటంటారా, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన గురువుల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. హల్లెలూయా. కోటాను కోట్ల దేవదూతలతో, కోటాను కోట్ల ప్రజలమైన మనల్ని ఎవరు వెళ్తాడు? దేవుడు వెళ్తాడు. సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఏలుబడి తీసుకుంటారు. ఈరోజు దేశానికి ఏలుబడి చేసేది ఎవరు? ప్రధానులు. వాళ్ళ కింద ఎవరు ఉంటారు? రాష్ట్రపతులు ఉంటారు. ఈ రాష్ట్రపతుల కింద ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రులు. వాళ్ళ కింద ఎమ్మెల్యేలు. కానీ ఈ పరలోకంలో ఎమ్మెల్యేలలో, వార్డు మెంబర్లలో రాష్ట్రపతులు ఉండరు. ఒకే ఒక్కడు ఏకైక చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణుడు ప్రియమైన దేవులారా, సర్వాధికారి అయిన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లోకంలో దేవుడితో గడిపినప్పుడు మనల్ని పెళ్లి కుమార్తెగా మనల్ని ఆయన ఏం చేస్తారు? సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు కష్టాలు, బాధలు వస్తాయి. ఈ కష్టాలను ప్రభు కొరకు నిలుపుకున్నట్లయితే, ప్రభు కొరకు మనం భరించినట్లయితే ఆయన నిన్ను తన వలె రూపాంతరంలోనికి మారుస్తారు. బైబిల్లో ఆ ఉపవాసం ఉన్నారు. ఒక ఆయన ఎవరైనా చాలా మంది ఉన్నారు. ఒక ఆయన మొహం చూడలేక కప్పుకున్నారు. ఎవరైనా పేరేంటి? మోషే. చెప్పండి. మోషే నిర్మాకాండంలో మనగాని చూసినట్లయితే ఐగుప్తు చరించి దేవుడు అద్భుతమైన ప్రతిదండనతో వారిని శిక్షలు విధించి వారిని ఆ దేశం నుంచి బయట తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మోషే దేవుడితో గడపడానికి ఎక్కడికి ఎక్కింది? కొండ ఎక్కాడు. కొండ ఎక్కే అనుభవం ఎంతమందికి ఉన్నది? నెలలో కొండ ఎక్కారా? బొందల కొండ. కానీ నేను చాలా కొండలు ఎక్కా. తిరిగిపోవడం కొండ, నెలలం కొండ, గుణదల కొండ, ఇంకా చాలా గుర్తులు. యేసురత్నమే జయం. కొండల మీదకి ఎక్కినప్పుడు దేవుని సన్నిధి మోసేతో ఉన్నది. ఆయన ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క కొండ దిగి వచ్చేటప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే మోసే మొక్కను వాళ్ళు చూడలేక కప్పుకున్నారంట. ఎంత శక్తి ఎలా వచ్చింది? దేవుని యొక్క అభిషేకంతోనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు కోసం ఉన్నట్లయితే ఈ ప్రాణాలను ఆయన ఏం చేస్తారు? కాపాడుతూ
ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏలుబడి చేసేది ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. అందుకని పిలాతుతో యేసుక్రీస్తు అంటాడేమని, నీ రాజ్యం నా రాజ్యం నీ వంటి రాజ్యం కాదు అనేసి అంటాడు. గెత్సేమనే తోటలో ఈ సమయం ముందు నేను వేడుకున్నట్లయితే 70 వ్యూహముల సైన్యుల కంటే మరి ఎక్కువ దేవదూతలు దిగి వచ్చి నా పక్షాన పోరాటం చేస్తాయి అనేసి అంటాడు. హల్లెలూయా. ఈ లోకరాజ్యాలన్నీ ఏమైపోతాయి? ఒకనాటికి పతనమై పోతాయి. మన భూలోకం ఏలిన దరిదాపు 7 సివిలైజేషన్స్ ఉన్నాయి, 7 రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది బైబిల్లో చూసినట్లయితే ఐగుప్తు తర్వాత అశ్షూరు సామ్రాజ్యం. ఈ అశ్షూరు సామ్రాజ్యం తర్వాత మాదియా పారసీకులు, బబులోనీయులు, రోమియోలు. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే సిరియన్లు, గొప్ప గొప్ప వాళ్ళు ఏలారు. ఆఖరికి కొన్ని 100 సంవత్సరాల దాకా బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉన్నది. కానీ ఈ ప్రభుత్వాలన్నిటికన్నా గొప్ప ప్రభుత్వం ఏమిటిది? క్రీస్తు ప్రభుత్వం అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ భార్య అనగా పెళ్లి చేసుకున్నాం కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథం ఎలా రాయబడిందంటే రూపకల్పన అలంకారములతో రాయబడి ఉన్నది. రూపకల్పన అలంకారాలు ఎంతమంది తెలుసు? తెలియదా? మరి చెప్పలేంటి? యేసు రక్తమే జయం. మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతున్న పిల్లలకి తెలుగు వాచకాలు ఉంటాయి. రూపకల్పన అలంకారాలు అనేసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, వీటిని మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఎంతో ప్రార్థనా శక్తి అవసరమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే భర్త భార్య దగ్గర ఉంటాడు, భార్య భర్త దగ్గర ఉన్నట్టు మనము కూడా యుగ యుగాలు తరతరాలు దేవునితో సంగమై ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది రాసింది, ఈ ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే, ఎవరు రాశారు చెప్పండి? బుక్ రాసింది యాహాను గారే. కానీ ఆదిమ హిబ్రూ, గ్రీకులో నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసిన ఎవరు? విలియం కేరీ గారు. తర్వాత వీటిని కొన్ని 100 బైబిల్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి? పూజారులు వీటిని తర్జుమా చేసి తెలుగులోకి అనువదించినట్లు మనం చూసాం. అందుకనే మన బైబిల్ ఏ భాషలో రాయబడిందంటే సంస్కృతంలో రాయబడింది. చెప్పండి, సంస్కృతం అంటే ఏంటి? పూజారులు మాట్లాడే భాష. మీకు ఎంతమంది సంస్కృతం తెలుసు? ఇంకెవరు తెలియదా? సంస్కృతంలో మనం మాట్లాడే జనరల్ తెలుగు కన్నా సంస్కృతం ఇంకా 5-6% ఎక్కువ పదాలు ఉంటాయి. ఉదాహరణకి సంస్కృతంలో నేను ఒక మాట చెప్తున్నాను, అర్థం చెప్పగలరా? చెప్తానంటే చెప్పానా? ముందోప కాదు, కుమ్మస్త మండోపం. కుమ్మస్త మండోపం అని అర్థమైంది తెలుసా? బాయిలో కప్ప. కుమ్మస్తం అంటే బాయి, మండోపం అంటే కప్ప, బాయిలో కప్ప. ఇవి సంస్కృత పదాలై ఉంటుంది. యేసు అర్థమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్ కూడా ఈ సంస్కృతంలోనే రాయబడి ఉన్నది. ఇది అర్థం కావాలంటే ఎంతో తెలివిగా, ఎంతో జ్ఞానంగా మనము ప్రార్థన ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దీన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది. దీన్ని, ఈ బైబిల్ని నీవు ఆ సంస్కృతంలో చదవాలనుకుంటే సంస్కృతంలోనే అర్థమైంది. ఇది నీకు చరిత్రపరంగా చదవాలన్నా చరిత్రపరంగా మీకు అర్థమైంది. దీనిని జీనియాలజీగా నువ్వు చదవాలంటే జీనియాలజీ మీకు అర్థమైంది. దీనిని ఎస్కలాటాలజీగా మీకు చదవాలంటే అట్లానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మనుషులుగా రాసింది, దేవుడే పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని ఉన్నారా? ఇక్కడ సముద్రం అంత జనం అంటే సముద్రం వచ్చి మాట్లాడు. సముద్రం అనగా దేని సూచన? జనములు. చెప్పండి, ఎవరు? జనములు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జలముల శబ్దమును బలమైన భూముల శబ్దమును కూడిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన్ని స్తుతించి గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. యేసు ప్రభుని ఇక్కడ గొర్రె పిల్లగా ఎలా పోల్చారు? ఆయన దేవుడు కదా, ఇక్కడ సర్వాధికారి అంటున్నారు, అది గొర్రె పిల్ల అంటున్నారు. ఎందుకని చెప్పండి? యోహాను భక్తుడు అన్నాడు యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇంకొక చోట జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేశాడు? ఉదించబడిన గొర్రె పిల్లగా ఉన్నట్లు మనం చూస్తాం. క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడంట? తిరిగి ఉన్నాడు. మరి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఉదించబడిన గొర్రె పిల్లగా అక్కడ ప్రస్తావించబడింది. మరి ఏ విధంగా యేసు ఎప్పుడు చచ్చిపోయాడు? చెప్పండి, ఎప్పుడు చచ్చిపోయాడు? మనం పుట్టినా చచ్చిపోయాడా, పుట్టముందు చచ్చిపోయాడా? అందరు చెప్పాలి. మనం పుట్టాక చనిపోయాడా, పుట్టముందు చనిపోయాడా? అందరు చెప్పండి, నిజమా? మరి ఇక్కడ జగత్ పునాది వేయబడిన మునిపే ఉదించబడిన గొర్రె పిల్లగా ప్రస్తావించబడింది. మరి ఎక్కడ ఉదించబడింది ఆ గొర్రె పిల్ల? థింక్ చేశారా? అంటే దేవునికి ఏం జరగబోతున్నదో కూడా తెలుసు. మరి తెలిసిన దేవుడే తోటలో మరి పాపం చేస్తాడని కూడా దేవునికి తెలుసు. ఇలాంటి భయంకరమైన గందరగోళం భూమి మీద లేకపోతే అని దేవునికి ముందుగానే తెలుసు. అయినా సరే ఆయన సంకల్పం ఏంటో తెలుసా? మనమందరము ఆయనతో ఉండటానికి. హల్లెలూయా. దేవుడు ఈ భూమి ఆకాశాలను కలజేయక మునుపు దూతగణాలను అందరిని పిలిచి తన ఏకైక కుమారుడైన వాక్యమైన క్రీస్తుని ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లగా చేసి అక్కడ ఉన్న ప్రధానులు అంటే 24 ఎల్డర్స్ 24 మంది పెద్దలతో కోటాను దేవదూతలతో అక్కడే ఇది ఉన్నది. ఎవరు? లూసిఫర్. చెప్పండి, లూసిఫర్ అని అపవాది సాతాను పడదలోకి మునుపు ఒక కెరూబు. ఈ కుమారుడైన క్రీస్తుని ఒక గొర్రె పిల్లగా చేసి పుట్టబోతున్న మనందరి కొరకు ముందుగానే ఆ గొర్రె పిల్లను బోధించాడు. హల్లెలూయా. రక్తానికి దేవుడు ఎవరు సాక్షి? గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. ఆ సర్వాధికారి భవిష్యత్తును ఎరిగిన దేవుడు భూమి మీద మానవుడు పాపం చేస్తాడని తెలిసే మరలా మానవుల పక్షాన ఆయన ఏం చేశాడు? కలవరి శిలువలో మానవాళ్ళు చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా తన రక్తాన్ని చిందించి మనమందరినీ కొనుక్కున్నాడు. హల్లెలూయా. భూమి మీద 7 సంవత్సరాల మహాశ్రమల తర్వాత ఈ శ్రమల్లో సంఘము విడబడింది. ఎవరైతే పడతారంటే ఎవరైతే దేవునికి వరకు జీవిస్తారో, పాపము అపవిత్రత మరణము అంటకుండా జీవిస్తారో వారు ఆయనతో ఉంటారు. ఎవరైతే నామకార్థంగా జీవిస్తున్న భూలోకంలో మాకు దేవుడు తెలుసు, దయ్యం తెలుసు, భూతులు తిడతాం, ఇష్టం వచ్చినట్టు మీ సినిమాలు శిఖాలు చేస్తాం, అవి జోడికి రిపోర్ట్ అనే ఉంటారు హాస్టల్లో క్రైస్తవులు ఉంటారు. నాకు బయట విషయంగా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ పాస్టర్ను చూస్తాను, విశ్వాసం ఎక్కువ చూస్తాను. కాబట్టి చాలామంది దేవునికి దూరంగానే ఉంటారు. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను గురించి చేస్తాను. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను, జ్ఞాపకం తీసుకున్నా సరే నేను పాపం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, బూతులు తిట్టట్లేదు, ఏమైనా వేసి రక్తమే జయం. భయంకరమైన బూతులు, పాపిష్టి బూతులు. ఎంత కారణం ఎవరు? మనలో ఉన్న
బలహీనతలే. ఈ బలహీనతలు మనలో ఉన్నంతకాలం మన ప్రభుని చూడలేము. గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి. నీకు తెలియక తిరిగితే క్షమాపణ ఉంటుంది. తెలిసి 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 అదే పాపం చేసేవాళ్ళకో దేవుడు కూడా ఫోన్ వేస్తాడు. ఉంటే చచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, అటు కాకుండా ప్రత్యేకం ఉమ్మోస్తాననేసి కింకేంతనని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం ఈ లోకంలో ఇప్పుడు ఎందుకు జీవిస్తాము? ఆయన త్వరగా రాబోతున్నాడు. సర్వాధికారి ఆయన వచ్చినప్పుడు ఈ శ్రమలన్నిటి నుంచి ఆయన ఏం చేస్తున్నట్టు విడిపించి ఈ అక్కడలో ఎత్తబడే ఈ గుంపు ఉంటుంది. ఎత్తబడగానే వాళ్ళని ఎక్కడికి వెళ్తారు? పర్లోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారండి? పరదేశికి వెళ్తారు. చెప్పండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్తారు అనుకుంటున్నారు. పాతాళానికి వెళ్ళరు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారంటే ఆ పరదేశికి వెళ్తారు. అది కూడా ఎట్లా ఉంటుందంటే చిన్నపాటి పరలోకంలాగే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? చిన్నపాటి పరలోకంలాగానే ఉంటుంది. మీరు కన్నా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ హాల్స్లో చూసినట్లయితే ఎంత అలంకరించి ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పార్కులు కానీ అప్పుడప్పుడు పిట్టిగా వెళ్ళినప్పుడు పరలోకాన్ని తలపించే విధంగానే ఉంటుంది. కానీ అది పరలోకం అనేది కానే కాదు. యేసయ్య మీరు చనిపోతే మీ పాపం బట్టి నరకంలో వెయ్యాడు. కానీ వాళ్ళందరి ముందు మీకు కొన్ని కిరీటాలు ఇస్తాడు. ఏమిస్తాడు? కొన్ని కిరీటాలు ఇస్తాడు. ఇదిగో నా కోసం భూమి మీద 50 సంవత్సరాలు జీవించాడు. 50 సంవత్సరాలలో ఒక 20 సంవత్సరాలు జీవించి ఒక 30 సంవత్సరాలు నాకు బ్యాప్టిజం తీసుకొని ఉన్నాం. బ్యాప్టిజం తీసుకున్న ఈ వ్యవధిలో నువ్వు రోజుకి 3 గంటలు ప్రార్థన చేయాలని నువ్వు ఎన్నుకొని రోజుకి 1 అరగంట సేపు ప్రార్థన చేసావు. ఇంకా నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే ఎంతకన్నా ఇంకా గొప్ప కిరీటం నీకు ఇచ్చేవాళ్ళు వేసి దేవుడు ఏం చేస్తాడు? మన అందరం ముందు కిరీటాలు పెట్టి చప్పట్లు కొట్టిస్తాడు. హల్లెలూయా. ఆయన ధరింపజేసే కిరీటాలు ఏమిటంటే నీతి కిరీటం. చెప్పండి, ఏంటి? నీతి కిరీటం. 2 తిమోతి 4:8 దీని గురించి రాయబడి ఉంటుంది. మీరు చదవద్దులే, ఆలస్యం అవుతుంది. ఎందుకంటే భూమి మీద నీతిగా జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీతిగా మనము జీవించాలి. పాత నిబంధనలో మనుషులందరూ ఎలా జీవించారు? నీతిగా జీవించారు. అందుకని యేసయ్య ఆ నీతే వారికి ఏమైపోయింది? రక్షణ వస్త్రాలుగా మారిపోయింది. యూదులకి బాప్తిజం తీసుకునే అవసరం లేదు. ఇప్పటికీ యూదులు యేసును అంగీకరించారు. ఇప్పటికి అంగీకరించారు. వారు ఏం పాటిస్తారంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ధర్మశాస్త్రంలో పుల్లేను ఏదైనా సరే వారు కోరేకుండా ప్రతిష్టంగా వాళ్ళు ఆరాధిస్తారు. దేవుడి నిబంధనలు కట్టుబడి ఉంటారు కాబట్టి వారి దృష్టిలో ఏమైపోతారు? నీతిగా ఉంటారు. కానీ ఈ ధర్మశాస్త్రమే రాను రాను ఏమైపోయింది? వారికి ఒక విగ్రహారాధనగా మారిపోయింది. కానీ ఆ నీతిమంతుడిని దేవుడు ఏం చేశారు? మనిషి పోయారు. అందుకని మీ నీతి ఏమైపోయింది? నా దృష్టికి ఉనికి కొండలుగా అయిపోయింది. నేను తెల్ల కాలుతుని తీసుకొని ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఆ ఫ్యాన్ తుడిస్తే తర్వాత ఏమైపోతుంది? ఏమైందండి? ఉనికిగా అయిపోయింది. అట్లనే ఆయన మనకి ఏం కలగజేస్తాడు? పరలోకానికి పోగానే నీతి కిరీటాలను ఆయన కలగజేస్తాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరో నీతిమంతులు లేరు. అందుకని క్రీస్తే ఏం చేశాడు? ఆయన రక్తం ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 చూస్తే మనకి కావస్తుంది. ఆయన ఏం కిరీటాలు చేస్తాడట? నీతి కిరీటం మనకి కలగజేస్తాడు. తర్వాత ఆయన మహిమ కిరీటాలను మనకి అలంకరింపజేస్తాడు. హల్లెలూయా.
మహిమ కిరీటం అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి చెప్పండి? గ్లోరీ, ప్రసన్నత. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. మహిమ అంటే గ్లోరీ. మహిమ అంటే ఏంటి? దేవునికి స్తోత్రాలు చెల్లించడమే, కృతజ్ఞతలు చెల్లించడమే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు మహిమ కిరీటం నీకు ఘనపరుస్తాడు. భూలోకంలో నా బిడ్డ జీవించినప్పుడు దరిదాపు ఎన్ని సంవత్సరాలు జీవించింది. కావున తను నేను ఈ ప్రజలుట మహిమపరుస్తాను. నీకు ఏం చేస్తాడు? క్రౌన్, గ్లోరీ ఆఫ్ క్రౌన్ నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది మహిమ కిరీటాలు కావాలి? మీకు గొప్ప ఎంతమంది కావాలి? ఈ మహిమ కిరీటాలు నీకు కావాలంటే దేవుని ఎల్లప్పుడూ మహిమపరచండి. మేము పొద్దున్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థన మేము చేస్తూ ఉంటాం. అందులో ప్రార్థనలో ఏమన్నాం? దేవుడు స్తుతులు స్తోత్రాలు చెల్లించడమే. హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే జీవ కిరీటాన్ని ఆయన మనకి ధరింపజేస్తాడు. హల్లెలూయా. జీవ కిరీటం అంటే ఏంటి? 24 hours మనం బతికినంత కాలం ఆయన మనకి జీవ కిరీటాలను అలంకరింపజేస్తూ ఉంటాడు. యాకోబు 1:12 ఈ మాటలు ఉంటాయి. ఆయన మీకు ఏం కలగజేస్తారు? జీవ కిరీటం. నిరంతరము ఆ దేవుడితో ఏలుబడే దాంట్లో ఏలుబడి చేయడానికి దుఃఖం ఉండదు, మరణం ఉండదు, నీతి బాధలు ఏది ఉండదు. నిరంతరం మనం ఏమైపోతాము? జీవించేవారుగా ఉంటాం. అసలు దేవుడు మనకు ఫస్ట్ కలిగేసింది ఎట్లా? మనకు మరణం అనేదే లేనే లేదు. ఈ ఫలము నువ్వు తిరుదిరముల నిత్యముగా నీవు కష్టాలు. అవునా? మరి ఉన్నారా? దేవుడు చెప్పిన ముగిపోయారా? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం చేశారా? ముగిపోయారా? చెప్పండి. దేవుడే చెప్పాడు తింటే రాసుకోరా అని. మరి ఈ రూపన్నారా? మనం కూడా రూపలేము. ఒక పాస్టర్ గారిని ఏనండి చెప్పేసి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారిని ఒక నాస్తికుడు ఏం చేసిందంటే, మీ దేవుడు గొప్పవాడు కదా, అన్నీ తెలుసు కదా. మరి అన్నీ తెలిసిన వాడికి ఏం చేయాలి? మరి శోధన వస్తుందని చెప్పింది కదా. మీ దేవుడికి అన్నీ తెలుసు, మరి శోధన రాకుండా శోధన తీసేయచ్చు కదా అనేసి అన్నాడు. సరే, నేను నీకు కండిషన్ పెడతా, దాని ఎందుకు నిలబడతావా అనేసి అన్నాడు. ఈ ధనవంతుడు ఈ నాస్తికుడికి ఏం చెప్పిందంటే, నేను పలానా సమయంలో అమెరికా వెళ్తున్నాను, నేను వచ్చేసరికి ఒక 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. అయితే మా ఇంటి తాళా నీకు ఇస్తా. ఇందులో ఎన్ని గదులు ఉన్నాయి? ఒక 30 గదులు ఉన్నాయి. 29 గదుల్లో నువ్వు చూడు, తిరుగు, పడుకోలే, ఏదైనా చేసు, కానీ 6 గది తాళా మాత్రం తిరుగుతున్నాడు. అర్థమైందా? ఎంజాయ్ చేసుకో 29 గదుల్లో, కానీ 31 గదికి కారణంగా తీసావంటే నువ్వు చచ్చిపోతావు అనేసి అన్నాడు. తీయొద్దు అనేసి అన్నాడు. వీడు అన్ని గదులు తీసి బాగా తిరిగి పడుకోవడం, తిరగడం అంతా చేస్తున్నాడు. కానీ వీడికి మనసులో ఏం జరిగింది? ఎన్ని ఏమని చెప్పిండు అది తిరుగుతున్నాడు. ఎందుకు తీయొద్దు అనేసి మనోడు ప్రాణం తీశాడు. అమ్మమ్మ కూడా ఏమనుకున్నదంటే, దేవుడు ఏం చెప్పిండు? తినొద్దని చెప్పిండు కదా, దగ్గర పోవద్దని చెప్పలేదు, కానీ దగ్గర పోయింది, బాగా ఉన్నది. దేవుడు ఏం చెప్పిండు? తినొద్దని చెప్పిండు కానీ పోయిందని చెప్పలేదు అనేసి కోరి చేసింది. దేవుడు ఏం చెప్పిండు? తినొద్దని చెప్పిండు వాసన చూడకూడదు అనేసి అంది. వాసన సరిగ్గా ఉన్నది. దేవుడు ఏం చెప్పిండు? తిని వెనకొద్దని చెప్పలేదు, కొరికొద్దామని కొరికింది, నేను చేసింది తెచ్చిపోయింది. చేసిన అర్థమే తన దగ్గరే కాకుండా ఎవరికి పెట్టింది? ఆదాం కూడా పెట్టింది. ఎంతవా తినవా అంటాం అనేసి బెదిరింపులకు తిరిగింది, జుట్టు ముందు తీసుకొని. చేసిన అర్థమే ఈరోజు
మా వాళ్ళంతా కష్టాలు కారణం తెలుసా నీ మంచి జరిగే వేరే గురించి చెప్తున్నాను. చేసిన అర్థమే జయం. ఏమని పోరాటం చేసింది అమ్మమ్మ? ఒరే అమ్మమ్మ, నేను నీ పక్కటి మొక్కల నుంచి తీయబడిన నారిని కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవటానికే నువ్వు తిన్నట్టు అనేసి సగం మొదలుపెట్టింది. చేసిన అర్థమే జయం. సరే ఏమంటాడు పిచ్చర్ వేసిందనేసి అనగానే లేదు లేదు, నీ పక్కటి మొక్కలు నేను తేయబడ్డాను కాబట్టి ఇంకా నీకు సహాయ పక్కటి మొక్కలు ఉన్నాయి, దేవుడు కూడా ఇంకో పక్కటి మొక్కలను తీరుతాను, నేను తెచ్చిపోతా అనేసి కేకలు పెట్టి పెడుతుంది. దేవుని ఆజ్ఞ కన్నా ఏమైనా కూడైపోయింది, తలపూడు అయిపోయింది. మనిషి విసిగినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. అర్థమైందా? సంవత్సరాన్ని డెలివరీ ఏం చేసింది? చెప్పుతువా చెప్పవా, చెప్పుతువా చెప్పతవా, చెప్పుతువా సస్తవా అనేసి బెదిరించింది. చచ్చిపోయాడు. ఆదమ్ముడు ఏం చేసిండు? తినేసాడు. దీనికి కారణం ఎవరు? అవ్వమ్మే. మీరు ఎవరిని విసిగించవద్దు, హ్యాపీగా చూసుకోండి. యేసు రక్తమే జయం. అయితే 29 గదులు తాళాలు వేసింది, గొల్లాలు వేసి అంతా జరిగింది. కానీ ఈ 30వ గది కూడా తాళం వేసిండు. వాడు చూడకుండా తాళం చేద్దాన్ని చెప్పలేదు, కానీ తాళం చేశాడు. లోన పోవద్దని చెప్పిండు, గెలిచేద్దని చెప్పలేదు కానీ గెలిచాడు. లోన పోవద్దన్నాడు కదా, లోనకి వెళ్ళాడు. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, కప్పు పెట్టి తర్వాత తీయొద్దనేసి లోనకి ఆ బోర్డు తీయొద్దని చెప్పింది కానీ లోన కలుద్దని చెప్పలేదు. లోనకి వెళ్ళాడు. వినండి, తర్వాత కప్పుని చూడాలనుకున్నాడు, గోలించిన కప్పు వేషంలాగా. అప్పుడు ఏమైంది? వేషన్ని చూడమన్నాడు కానీ తీయొద్దని చెప్పలేదుగా అనేసి మనోడు ఏం చేసిండు? ఎంత చేసిండు, ఇది చేయి తీయలేదు అనేసి వేసినట్టు లేకపోతే పురుగున ఒక పావులు మిగిలిపోయింది. అనేసి క్యాగుడి కింద వెళ్ళిపోయాడు. ఇతను చెప్పిన ఆటను ఏమైపోయింది? ఇదేం చేశాడు? ఆటను అతిక్రమించాడు. అప్పుడు ఇతను అమెరికా నుంచి రూమ్ సెంటర్లో ఏంటంటే అయ్యా అంత బాగా తీసినాయండి, ఇంకేం చెప్పారు? తీయొద్దని చెప్పాడు. మరి యేసయ్య ఏం చెప్పిండు? తినొద్దని చెప్పాడు. తప్పు ఎవరు చేశారు? ఏం చేశారు? యేసయ్య ప్రేమ కూడా అంతే. సో ఇది అర్థం అవడానికి ఈ ఉపమానం మీకు చెప్పాను. దేవుడు ఏదైతే చెప్తాడో దానిని మనం ఏం చేస్తాం? తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఇది తప్పురా అంటే దాన్ని చేస్తాం, ఇది ఒప్పురా అంటే దానిలో చేయం. మన ఎవరి కోపం పెట్టుకోవాలి చెప్పండి? మనుషుల మీద, సాతాను మీద? అబద్ధం వరకున్నా చెప్పండి. మనుషుల మీద, సాతాను మీద? మనం సాతాను మీద కోపం పెట్టుకోవాలి, కానీ సాతాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ మనుషులు మాత్రం చేయడం చూసినట్టు చూస్తాం కదా. వారు మనకి హ్యాపీగా మాట్లాడితే ఏం జరిగింది? ఇప్పుడు అవునా కాదు? ఈ సర్వాధికారి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? నిరంతరం మనతో ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. వీలైతే నెక్స్ట్ వీక్లో మీకు ఇంకా కొత్త వివరంతో ఈ యొక్క 3వ సందేశాన్ని నేను ముగిస్తాను. ఈ సమయంలో మనము ముగించుకున్నామండి. హల్లెలూయా. మన ఈ లోకంలో జీవించినప్పుడు మనకి ఏం కలగ చేస్తాడు? నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, నిరంతరము ఆయనతో సంతోషమే. హల్లెలూయా. ఈ సంతోషం కావాలంటే మీరు ఎలా జీవించాలి? ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? మీరు మారు మనసు ఉండాలి. మారు మనసు తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకున్న అనంతరము చనిపోయే వరకు ప్రభు వరకు మనము యథార్థముగా నీతి నిజాయితీగా జీవించినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఈ కార్యాలన్నింటినీ చేసుకుంటూ
వెళతారు. దేవుని యొక్క రాజ్యంలో మనం అందరము ముందుగాక. అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.